(13/3/2019) నుంచి 16/3/2019 వరకు మకర రాశి వారికి రాశి ఫలాలు. గోచార రీత్యా రాశి సంచారాన్ని ఒకసారి చూసినట్టయితే మకరంలో శుక్రుని యొక్క సంచారం, ద్వితీయంలో రవి యొక్క సంచారం, తృతీయంలో వక్రించినటువంటి బుధుడి యొక్క సంచారం, చతుర్థంలో కుజుని యొక్క సంచారం, వ్యయంలో శనికేతువుల యొక్క సంచారం, లాభంలో దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం, ఆరింట రాహు యొక్క సంచారం. ఈ రకమైనటువంటి గ్రహ సంచారం ఉంది ఈ వారం గ్రహ సంచారం ఈ రకంగా ఉంది కాబట్టి వాస్తవానికి మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం తీవ్రంగా ఉంది. ఏ పని మొదలెట్టినా కూడా సంపూర్ణంగా పనికి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి కాకపోవటం, మానసిక అశాంతి, ఇటువంటివన్నీ ఎక్కువగా వీళ్ళు అనుభవించేదానికి ఎక్కువగా ఆస్కారం ఉంది. అది లాభంలో దేవగురు అయినటువంటి బృహస్పతి వ్యాధిపతి అక్కడ ఉన్నాడు కాబట్టి లాభానికి సంబంధించినటువంటిది ఏదైనా మనకు అందుబాటులోకి రావాలి అని అనుకున్నట్టయితే అది సరైన స్థితిలో సరైన సమయంలో మన చేతిలోకి అందుబాటులోకి రాకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ విధంగా ఉంటే ఇంతేనా జీవితం, దీనికి సంబంధించినటువంటి పరిష్కారాలు లేవా అంటే మనం ఈ కార్యక్రమంలో కేవలం పరిష్కారాలు తెలుసుకునే దానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి పరిష్కారాలు తెలుసుకుందాం. రాబోయే సమయం హోలీ సమయంలో కూడా వీరికి సంబంధించినటువంటి విశేషమైన పరిష్కారాలు ఉన్నాయి. ఈ వారం ప్రత్యేకించి చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటంటే లక్ష్మీ సీతా పూజ 13వ తారీఖున. కమల బీజాలు అంటాం. కమల బీజాలు అంటే తామర పూసలు. ఈ తామర పూసలు కొన్నింటిని సేకరించి అమ్మవారి చిత్రపటాన్ని, గజలక్ష్మి కనుక ఉన్నట్టయితే గజలక్ష్మి యొక్క ఫోటో చిత్రపటాన్ని అలంకారం చేసి పాదాల దగ్గర చక్కగా సింధూరం రాసి ఆ పటం చుట్టూతా కూడా 108 పూసలకు తక్కువ కాకుండా తామర పూసలతో కనుక పూజ కనుక చేయగలిగినట్టయితే మకర రాశి వారికి రాబోయే సమయం అత్యంత చక్కటి సుందరమైనటువంటి సమయం, చక్కటి శోభస్కరమైనటువంటి సమయం కింద భావించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ చిన్న ప్రక్రియ చాలా చిన్న ప్రక్రియ, ఇంట్లో ఎవరికి వాళ్ళు చేసుకోగలిగేది. ఒక విషయం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జ్యోతిషం అనేటటువంటిది ఖర్చుతో కూడినది కాదు. జ్యోతిషం అనేది లేకపోతే దానికి పరిహార ప్రక్రియలు అనేది ఎవరికి వారు స్వతసిద్ధంగా కనుక చేసుకోగలిగినట్టయితే ఆ ఆనందాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళెవరి చేతితో చేయించాం వీళ్ళెవరి చేతితో చేయించామంటే వాళ్ళు సరిగ్గా చేసినా చేయకపోయినా పరిణామం మన మీద ఉంటుంది కాబట్టి ఆ కారణం చేత వాళ్ళని ఎప్పుడూ కూడా శాస్త్ర నింద పనికిరాదు. చెయ్యగలగాలి, చెయ్యాలి, మనకు ఆకలి ఉంది అంటే మనం తినటమే శ్రేయస్కరం. ఆ కారణం చేత ఎక్కువ ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం లేదు. అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఈ సమయం. ప్రతి చిన్న విషయానికి కూడా మానసిక అశాంతితో ఉంటాం. ఎందుకంటే ఏది పరిష్కారం సరి అయినటువంటి పరిష్కారం దొరకదు ఇప్పటిదాకా. ఎందుకంటే ఏలినాటి శనికి సంబంధించినటువంటి ఛాయ ఉంది కాబట్టి సరి అయినటువంటి పరిపక్వ స్థితికి మనం ఇంకా చేరుకునే అవకాశం రాదు ఈ మకర రాశి వారికి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి చిన్న చిన్న విషయాలకి అటు ఇటు వెళ్ళిపోవటం, అనవసరమైనటువంటి దుబారా ఖర్చు చేయటం, చివరికి ఏ రకమైన ఉపశాంతి పొందలేక వెనక్కి రావటం ఇవి సర్వసాధారణం. ఇటువంటి పరిస్థితిని మనం అధిగమించాల్సినటువంటి పరిస్థితి. చిన్న చిన్న ప్రక్రియలు మనం ఇంటి దగ్గరే మనమే చేసుకోగలిగే ఉన్నాయి. శాస్త్రం ఎప్పుడు ఖర్చుతో కూడినటువంటి ప్రక్రియలను చెప్పలేదు. ఆ కారణం చేత మకర రాశి వారు తప్పనిసరిగా ఈ లక్ష్మీ సీతా పూజ రోజున ఈ 108 కమల బీజాలను సేకరించినటువంటి వాటితో అమ్మవారి యొక్క పూజ కనుక చేయగలిగిన, లేకపోతే రాముల వారి అంటే పరివారంతో, రామ పరివారం అంటూ ఉంటాం, పరివారంతో కూడినటువంటి చిత్రపటం కానీ పరివారంతో కూడినటువంటి ఫోటో కానీ లేకపోతే విగ్రహాలు కానీ దొరికినట్టయితే, లభించినట్టయితే ఆ లభించినటువంటి ఆ విగ్రహాలకి షోడశోపచార పూజ లేకపోతే పంచోపచార పూజ చాలా శీఘ్రగతిన చేయగలిగేది. 1 నిమిషం 2 నిమిషాల కంటే ఎక్కువ పట్టే సమయం కాదు. పంచోపచార పూజలు అంటే గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం ఇంతవరకు కనుక చేయగలిగినట్టయితే లక్ష్మీ సీతా పూజ రోజున ఇది చాలా వరకు మకర రాశి వారికి
ఉపశాంతిగా పరిణమించి చాలా ఉత్కృష్టమైనటువంటి ఉన్నత స్థితికి దోహదపడగలిగేటని తప్పనిసరిగా చెప్పవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.